నేను చేయబోయేది మసాలా పూరీనండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను నేను. ఇది బౌల్తో 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నా. దీనికి పాలకూర, ఉల్లిపాయ, ఒక 7 పచ్చిమిరపకాయలు, 3 పెద్ద చిన్న ఉల్లిపాయలు, పాలకూర 3 కట్టలు ఇది తీసుకున్నాము. పిండిని బట్టి మనం ఇక్కడ ఎక్కువ పిండి కలుపుకుంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ పాలకూర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. దాన్ని ఇందులో కలుపుకుంటూ తర్వాత చూపిస్తాం. కుక్కర్లో పెట్టి తీసామండి. ఇందులో ఇందాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే. ఇష్టం వెల్లుల్లిపాయ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వెల్లుల్లిపాయ కూడా వేసి కుక్కర్లో వచ్చి ఇలా కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టి తీసాం. ఇందులోనే ధనియా పౌడరు, కొంచెం పసుపు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. గరం మసాలా కొంచెం తక్కువ వేసుకుంటేనే నయం, మరీ ఎక్కువ కాకుండా. కొంచెం కలర్కి రెడ్ చిల్లీ, జీరా పౌడర్ వేసుకోవాలి. జీరా పౌడరు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత పిండిలో కొంచెం కలుపుతాను, ఇందులో కూడా కొంచెం కలుపుతున్నాను. కొత్తిమీర, పుదీనా. చల్లారిపోయింది. ఇది గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకున్నాం. పేస్ట్ అంతా ఇలా రెడీ అయిపోయింది. ఇందులో ఆల్రెడీ అన్నీ వేసేసాం కాబట్టి సాల్ట్ ఒకటి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసేసేసి ఇప్పుడు పేస్ట్ని, ఈ కొత్తిమీర మిగిలింది కదా ఇందాక, అది కూడా పిండిలో వేసేసేసుకొని పేస్ట్ కొంచెం కొంచెం ఇలా వేసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినాక గట్టిగా మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ అయినాక డీప్ ఫ్రై చేస్తాం. పూరి పిండి ఇలా కలుపుకున్నాను. హాఫ్ అన్ అవర్ అయింది, బాగా నానింది. దీన్ని ఇలా ఒక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని పూరిలాగా చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ కళాయి పెట్టుకున్నామండి. ఇలా లోతుగా ఉన్నదైతే బాగా పొంగుతుంది పూరి. మీడియం సైజ్ చేసుకుంటే బాగా పొంగుతుంది. ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పూరీలు ఒక్కొక్కటి మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బాగా కాలుతాయి, పొంగుతాయండి. సరే అలా పొంగుతున్నాయి పూరీలు. ఒకవైపు కాలితే ఇంకోవైపు. మీడియం సైజ్ చేసుకుంటే కరెక్ట్గా చక్కగా పొంగి బాగుంటాయి. ఇంకో 2 కాల్చుకుందాం మనం. ఇలా కొంచెం నొక్కి పెడితే పొంగుతుంది బాగా. చూడండి, ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు. టేస్టీగా ఉట్టిగా తినేసేయచ్చు, మనం కర్రీ చేసుకుని అయినా తినచ్చు. ఇంకో 2 కాల్చుకుందాం. ఇలా పైన ఇలా ప్రెస్ చేస్తే బాగా పొంగుతుంది.
కలర్ఫుల్గా వచ్చింది పూరి, చూసారా? పిల్లలకు కూడా మనం టిఫిన్ బాక్స్లో ఇలా పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా అన్నీ తినేసేస్తారు. ఇంకొక రోడ్డు కాల్చుకుందాం. ఇదిగోండి మసాలా పూరి రెడీ అయిపోయిందండి. ఇది ఇలా ప్లెయిన్గా అయినా తినొచ్చు, లేదా పిల్లలు టొమాటో కెచప్ తోటి అయినా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్లో ఇంకొకటి బాంబే చట్నీ ఉంటుందండి, దాంతో అయినా తినొచ్చు, బాగుంటుంది. బాంబే చట్నీ తయారీ విధానము, ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేస్తామండి, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.